ఆదివారము మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలో మీతో నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మరి అందరూ కూడా మందిరాలకు వెళ్ళవలసినటువంటి మరి సందర్భం కాబట్టి మొట్టమొదటిగా మనము ఆదివారపు దినాన ఎలా ఉండాలి అంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యములో మనము గమనించినట్లయితే నీ ప్రభువు సన్నిధిలో కనబడుటకై సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి గమనించండి. ప్రసంగి రాసినటువంటి గ్రంథములో చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ రాస్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 1వ వాక్యములో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు? నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మొట్టమొదటిగా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి. మొట్టమొదటి దేవుని బిడ్డలారా, మరి మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆటిట్యూడ్ ఎలా ఉంది, మన యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి, మరి ఏ విధంగా మనము మందిరములో మరి కూర్చుంటున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. చాలా మంది మరి మందిరంలో కూర్చున్నప్పుడు ఇదిగో సెల్ ఫోన్లు పట్టుకొని చాటింగ్లు చేస్తూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదకరం కాదు. చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదకరం కాదు. అక్కడ మరి పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే ఇదిగో వేరే దగ్గర ఉన్నటువంటి మరి ఆ యొక్క యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉంటారు. అవి మీకు ఆశీర్వాదకరం కాదు. చాలామంది పక్కవారితో మాట్లాడుతూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదకరం కాదు. చాలామంది మరి ఇదిగో వారి యొక్క మరి ఎవరైతే వస్త్రధారణ చేశారో, మరి చక్కగా వస్త్రాలు అలంకరించుకొని వచ్చారో వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదకరం కాదు. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. ఎలా ఉండాలి? ఇదిగో చూడండి, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుటకు దేవుడు అది దుర్మార్గముగా ఎంచుచున్నాడు. అది మంచి మార్గము కాదు, దుర్మార్గములో ఉన్నట్టు లెక్క. మరి నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని సన్నిధానములో ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నీవు కూడి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి ఉండాలని, నీ ప్రభువు సన్నిధిలో జాగ్రత్తగా కనబడుటకై నీవు సిద్ధపడాలని ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితాల్లో మరి ముందుగా మనం సిద్ధపడాలి. ముందు రోజే మనము సిద్ధపడాలి. ఆదివారము ప్రభువు దినము అని గుర్తించి గత ఏదైతే ఉందో రాత్రే, శనివారం రోజు రాత్రే వ్యక్తిగతంగా సిద్ధపడాలి, కుటుంబంగా సిద్ధపడాలి. ఇంకా మరి నీ జీవితంలో ఏదైనా మరి ఆ వారమంతటిలో ఏమైనా రహస్యంగా తెలిసి తెలియని పాపాలు చేసి ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆయన సన్నిధానములో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇదిగో ప్రభువు సన్నిధికై ప్రభువు దినమునకు నీవు సిద్ధపడాలి. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా మనము మన జీవితాల్లో మరి తెలిసి తెలియక ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక అబద్ధము ద్వారానైనా సరే పాపము చేసి ఉండొచ్చు. అబద్ధాలాడుట కూడా పాపమే అని దేవుని వాక్యం అయితే సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, అబద్ధములాడువాడు నశించును అంటున్నాడు దేవుడు. మరి నోరు తెరిస్తే ఈరోజు చాలా మంది అబద్ధాలే. ఏం మాట్లాడుతూ ఉన్నారో కూడా వారికి అర్థం కాదు. అతికించినట్టుగానే ఆ అబద్ధాలు ఉంటున్నాయి. మరి జాగ్రత్త, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి ఉండు అని ప్రభువు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆదివారము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. రెండవదిగా మనం తెలుసుకున్నట్లయితే యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యములో మనం చూసినట్లయితే చూడండి, మనము ప్రతిదినము కూడా కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. అవే విషయాలు కొన్ని మన ముందు వస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి 1వ, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. నిజమే, మనలో పాపము లేని వారము అని చెప్పుకుంటే నువ్వు ఎవరినో మోసం చేస్తున్నావని లెక్క కాదు, దేవుని నిన్ను మోసం చేస్తున్నావని లెక్క కాదు, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. నీలో సత్యము అనగా మార్గము, సత్యము, జీవము నేనే అన్నటువంటి యేసుక్రీస్తు ఉండటానికి ఇష్టపడడు. నీకు ఆశీర్వాదకరంగా ఆ దినము ఏ దినమైతే ప్రభు దినముగా ఎంచుచూ ఉన్నావో
ఆదివారము ఉండదు. మనలో పాపము లేని వారమని చెప్పుకొన్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన శుద్ధీకరిస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని బిడ్డలారా, మరి మనము ముందుగా దేవునికి వ్యతిరేకమైన పాపము ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది రెండవది. ముందు రోజే సిద్ధపడాలి, ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. అందులో భాగంగా నీ పాపములను, దోషములను, అతిక్రమములను, ఈ ప్రాణ ఆత్మ దేహములో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది. ఇక మూడవ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 17వ వాక్యములో అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది చూడండి. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. గమనించండి, దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపాటు కలిగిన హృదయాన్ని కలిగి దేవుని మందిరానికి రావాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు, ఈ వారం అంతటిలో నాకు ఆత్మీయ ఆహారము దైవజనుని ద్వారా ఏ విధంగా అందిస్తాడు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో బలి అర్పించిన తర్వాత ఆ ప్రధాన యాజకుడు ఆ యొక్క బలిని తీసుకుని, రక్తాన్ని తీసుకొని, ఇదిగో ఆ యొక్క మరి మందిరములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ ప్రోక్షించి మందసము మీద మరి బయటికి వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తాడు. ఆయన మంచి వార్త ప్రకటిస్తాడు. ఆ మాటలు వింటేనే వారికి ఆశీర్వాదం. మరి నీవు ఆరాధించడానికి కూడి వెళుతున్నప్పుడు నీవు మరి ఏ విధంగా ఉన్నావు? మధ్యలోనే లేచి బయటికి వస్తున్నావా? వాక్యము వినకుండా, ఏమాత్రము కూడా చెవిన ఆయన యొక్క వాక్యము పడకుండా నీ వస్తున్నావా? ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వినవో, ఆయన వాక్యానికి విధేయత చూపవో, ఆయన వాక్యాన్ని వినకుండా మధ్యలోనే లేచి వస్తావో అది నీకు ఆశీర్వాదకరమైతే కాదు. నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధపాటు కలిగిన హృదయాన్ని కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలి. అందుకే దావీదు అంటున్నాడు, నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను నాయనా అని. ఇదిగో నాతో నీవు మాట్లాడు, నేను నీ వాక్యానుసారంగా జీవించటానికి నేను నీకు అప్పగించుకుంటున్నాను అని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి, దేవుని మందిరానికి సిద్ధపాటు కలిగి దేవుని వాక్యాన్ని వినడానికి వెళతావో ఆ ఆదివారము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.